నమస్తే అండి లక్ష్మి గారు. ప్రతి ఒక్కరికి ఈ రోజున జాతకాలు జ్యోతిష్యాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా. అలాగే మీ జాతకాన్ని కూడా నేను చెప్పబోతున్నానండి. వినటానికి మీరు ఆసక్తిగా ఉన్నారా? ఎందుకంటే జాతకం చెప్పేటప్పుడు వినేవాళ్ళ ఆసక్తిని బట్టి చెప్పాలి. లేదంటే ఆ జాతకం తిరోగమనం పాలవుతుంది. పురోగమనం పావాలంటే మీరు ఆ జాతకాన్ని ఇష్టపడితేనే మేము చెప్తాం. చెప్పండి, మీ ఇష్టమే మా చెప్పమా. చెప్పండి, మీరు చెప్తారు. బేసిక్గా ఉందండి. ఈ యొక్క సంవత్సరం మీది చాలా అంటే చాలా, మీ యొక్క స్థితి మారుతుంది, మీ యొక్క గతి మారుతుంది, మీ యొక్క పరిస్థితి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ ముందు మీ వెనకాల ఇద్దరిద్దరు ఉంటారండి. ఎవరంటారు? ఎవరండి? మీకోసం వెయిట్ చేసేవాడు. మీ ముందు ఉండే ఇద్దరు ఎవరంటే మీ పిల్లలు, మీ వెనకాల ఉండే ఇద్దరు ఎవరంటే మీ అమ్మ వాళ్ళమ్మ. ఎందుకో తెలుసా? మీ యొక్క గతి స్థితి పరిస్థితులు మారినప్పుడు కొన్ని ప్రదేశాలకు మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీ అమ్మ వాళ్ళమ్మ ఉంటారు మీకు తోడుగా. తర్వాత మీ యొక్క స్థితి గతి పరిస్థితులు మారినప్పుడు ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీ ఎదురు ఇద్దరుంటారు. వాళ్ళే మీ పిల్లలు, మీ బాబు మీ పాప. ఇకపోతే మీకు అత్యంత శక్తిని ఇచ్చేవారు ఒకళ్ళు ఉన్నారమ్మా. చెప్పండి చెప్పండి. ఎంతగా అంటే అంతగా. ఇప్పుడు మీకు బూస్ట్ లేకుండా కాఫీ ఇస్తారు. లేకుండా కాఫీ ఏంటండి? కాఫీలో బూస్ట్ పాలలో వేసుకుంటారు. తాజ్మహల్ టీ పొడి లేకుండా టీ ఇస్తారు. పాలు లేకుండా, లోపాలు లేకుండా నీళ్ళు ఇస్తారు. వారే మీ వారు. బహుముఖ అదే 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 మాటలతో, పాటలతో, ఆటలతో మిమ్మల్ని, మీ చుట్టుపక్కల వారిని ఉర్రూతలోగిస్తూ ప్రతిరోజు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఆకాశవాణి అంకిరెడ్డిపాలెం కేంద్రం దూసుకెళ్తున్నటువంటి శుభసదరణంలో వారిని మేము ఒక క్వశ్చన్ అడిగామండి లక్ష్మి గారు. వారు ఏమన్నారు తెలుసా? దీని అంతటికి కారణం నేను కాదు, నా యొక్క కళ కాదు, నా వెనకాల ఉన్నటువంటి లక్ష్మి గారు అని చెప్పారండి. సో కాబట్టి మీ వారికి మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.